అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే కుక్కల్లా బతికిన మీరేం తీసుకెళ్ళాలని నోరు పారేసుకుంటారు. ఏముంది మీ దగ్గర? మీ అధికారం పోయిన రోజు, మీ డబ్బులు పోయిన రోజు మిమ్మల్ని పక్కలు ఎప్పదీసి మాట్లాడాలని నడి రోడ్డు మేము కొడతారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గుర్తుపెట్టుకుని శంకర్ దాజు నా కొడుకులు లేక నోరు పారేసుకుంటే తగిన బుద్ధి చెప్తాం. ముందంట ఎవరు ముండా నీకన్నా ముందే ఉండరేడా జలగల్లాగా ప్రజల్ని పీడించి బతికే నువ్వు ముండవి. నీకు అక్కడ మీ సైకోకే చెప్పాను జగన్మోహన్ రెడ్డికి, మీది పులివెందలైతే మాది పల్నాడు, మీ పులివెందుల చరిత్ర లేదు, మా పల్నాడు చరిత్ర ఉందని చెప్పాం. మీ ముఖ్యమంత్రికి చెప్తే నీకేంద్ర సైకో ఒక ఎమ్మెల్యే నువ్వు మమ్మల్ని బీకేదేంటి? ఏమనుకుంటున్నావు? నీ బతుకేంటి? మాచర్లలో ఒక అద్దె కొంప మీద వాన వస్తే ఒక టార్పాలిని పట్టగప్పుకున్నా నీ బతుకు మాకు తెలియదనుకుంటున్నావా? నీ సంగతే కాదు, అడ్డగోలుగా రాష్ట్రంలో మా అధినేత కుటుంబమే నోరు బారేసుకున్న నా కొడుకులందరి సంగతి చెప్తాం. ఒకరి సంగతే కాదు, మా చెల్లెల సంగతే కాదు. మీకు ఉంది, మాకు లేని ఏం లేదు. బొచ్చు కూడా చేయలేదు మీరు, అది కూడా చదువుతారు. బొచ్చు కూడా వేయగలరా మీరు? మమ్మల్ని ఏం చేస్తారు మీరు? మీకు ఏముంది, మాకేం లేదు. నీ మగతనం రెస్క్యూ బేబింగ్ అన్నావు, నువ్వు చెప్పుకోవడానికి సిగ్గుపెట్టు. నువ్వు మగతనం గురించి మాట్లాడతావా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే జరిగేది పల్నాడు యుద్ధమే. మీరు గుర్తుపెట్టుకోండి. అధికారం వెంట్రుకలో అధికారం, అధికారం అన్న తర్వాత పోతే మేము వస్తాం అధికారం. అప్పుడు నువ్వేం తింటాం, డాడీకి పోతారు మీరు. ఇది నీ చరిత్ర ఏంటి? విగ్రహాల దొంగతనం అంటే ఏ రోజైనా నీ బతుకులో కౌంటర్ ఇచ్చావా? నేను దొంగతనం చేయలేదని నువ్వు అవినీతి. కాబట్టి నేను బ్రహ్మాడు కేవలమైన హెచ్చరికలు జారీ చేస్తున్నాం. నాలుక అదుపులో పెట్టుకోకపోతే పోస్టర్ ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను.